పహల్గామ్ దాడి చేసిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ నడ్డి విరిసినా సరే ప్రపంచ దేశాల ముందు కూడా దాని యొక్క పనితీరుని, దాని యొక్క విధి విధానాలని, ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రదేశం అని ప్రపంచ దేశాలకు చెప్పడానికి మనం 7 అఖిలపక్ష బృందాలను అయితే బీజేపీ ప్రభుత్వం పంపించింది కదా. 51 మంది ఎంపీలతో కూడినటువంటి 7 అఖిలపక్ష బృందాలు అన్ని దేశాల్లో కూడా, అంటే అన్ని దేశాలు అంటే ప్రధానంగా 32 దేశాల్లో పర్యటించి ఈ 32 దేశాల్లో కూడా పాకిస్తాన్ ఇది ఒక ఉగ్రవాద దేశం అంటూ ఉదరగొట్టేశారు. ఉదరగొట్టడం కాదు, సాక్ష్యాలతో సహా చెప్పారు. 1947లోనే దాదాపు 5,000 మందిని ఉగ్రవాదులు పంపించి కాశ్మీర్ మీదుగా భారతదేశంలో ఉగ్రదాడులు చేసిందంటూ ఎంజే అక్బర్ అనే ఒక ఎంపీ అయితే పాకిస్తాన్ ని ఎండగట్టేశారు. మొత్తం అన్ని దేశాల్లో కూడా, ఇంగ్లాండ్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఈ అన్ని దేశాల్లో కూడా, అంతెందుకు కొలంబియా కూడా మొదట్లో పాకిస్తాన్ కి సానుభూతి తెలిపింది. తర్వాత మన శశి థరూర్ గారు చెప్పిన తర్వాత కొలంబియా ఆ యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ భారతదేశానికి సంతాపం తెలిపింది. అంటే ఇలాంటివి మనకు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఆ దెబ్బలు చాలా గట్టిగా ఉంటాయి. పాకిస్తాన్ కి అది చాలా పెద్ద తీవ్రమైనటువంటి సమస్యనే. ఒక దేశం మనకు సానుభూతి తెలిపి తర్వాత ఓకే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని మేము నమ్ముతున్నాము, మేము ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాము అంటూ చెప్పడం అనేది అది పాకిస్తాన్ కి చాలా గట్టి దెబ్బ. అది ఎంత గట్టి దెబ్బ అంటే ఇదేదో పెద్ద సమస్యలాగా ఉందంటూ ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ 2 అఖిలపక్ష బృందాలని మనలాగే ఇప్పుడు 2 బృందాలను బయట దేశాలకు పంపించి భారతదేశం గురించి చెప్పడానికి పంపిస్తుందంటే అర్థం చేసుకోండి అది ఎలాంటి దెబ్బ తగిలింది. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు విదేశాల్లో కూడా సక్సెస్ అయింది. ఇప్పుడు మొత్తం బీజేపీ చేసినటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఈ అఖిలపక్ష బృందాలు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీలని పంపించడం, ఒక్కొక్క బృందానికి 5 నుంచి 8 మంది సభ్యులు పెట్టి వాళ్ళనేమొచ్చేసి ఆ సభ్యులకి ఒక లీడర్ను పెట్టి పంపించడం అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఈ అఖిలపక్ష బృందాలను పంపించడం, అన్ని పార్టీలకు చెందినటువంటి వారు ఉండడం, భారతదేశం గురించి చెప్పడం, అంటే భారతీయుల్లో ఏకత్వం ఉంది, అంటే రాజకీయ నాయకుల్లో కూడా యూనిటీ ఉంది, వీళ్ళందరూ కూడా ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అన్న విధంగా జీవిస్తున్నారు అంటూ ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విదేశాల్లో కూడా సక్సెస్ అయిందని చెప్పొచ్చు.